భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంత ఫిట్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పని ఒత్తిడి ఉన్నా సిరీస్ 11 సిరీస్లు ప్లాన్ చేసినా కోహ్లీ మాత్రం ఆడుతూనే ఉంటాడు. అలుపెరగని షెడ్యూల్స్ను బాగా ప్లాన్ చేసుకుంటాడు. ఎలాంటి ఇంజరీ లేకుండా 15 ఏళ్లుగా సక్సెస్ఫుల్గా టీంలో కంటిన్యూ అవుతున్నాడు. అలాంటోడు ఈ మధ్య వరుసగా మ్యాచ్లకు దూరం అవుతున్నాడు. పర్సనల్ రీజన్స్ వల్ల ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్లో కొన్ని మ్యాచ్లు మిస్ అయిన విరాట్ ఇదే కారణంతో ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అసలు కోహ్లీకి ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కింగ్ కావాలనే లీవ్ తీసుకున్నాడంటూ కొందరు అనవసరపు విమర్శలు కూడా చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బీసీసీఐ సెక్రటరీ జై షా రియాక్ట్ అయ్యాడు. కోహ్లీ అలాంటోడు కాదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. పర్సనల్ రీజన్స్ వల్ల టీంకు దూరమైన కోహ్లీకి షా అండగా నిలిచాడు. ఎలాంటి కారణం లేకుండా విరాట్ లీవ్ తీసుకోడని, అతడు అలాంటి వ్యక్తి కాదన్నాడు. ఈ టైంలో కోహ్లీకి అందరూ అండగా ఉండాలని స్పష్టం చేశాడు. ఏ కారణం లేకుండా కోహ్లీ లీవ్ అడగడు. గత 15 ఏళ్లుగా అతడు నిరంతరం క్రికెట్ ఆడుతూనే వస్తున్నాడు. అలాంటోడు సెలవు కావాలని అడగడంలో తప్పేమీ లేదు. ఇది అతనికి ఉన్న హక్కు. మనమంతా కోహ్లీ లాంటి ఆటగాళ్లకు మద్దతుగా ఉండాలి, వారి మీద నమ్మకం ఉంచాలి అని జై షా చెప్పుకొచ్చాడు. కోహ్లీ విషయంతో పాటు భారత క్రికెటర్ల గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. టీమిండియాకు దూరంగా ఉన్న ఏ ప్లేయర్ అయినా డొమెస్టిక్ క్రికెట్లో ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు. భారత టీం ఆడే సిరీస్లకు సెలెక్ట్ కాని వారు, ఇతర కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉన్నవారు దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందేనని జై షా చెప్పారు. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ప్రతి ప్లేయర్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందేనని తెలిపాడు. టీంకు దూరంగా ఉన్నవారు, సెలెక్ట్ అవ్వని వారు డొమెస్టిక్ క్రికెట్లు ఆడితే ఫామ్, ఫిట్నెస్ లెవెల్స్ మెరుగుపడతాయని తెలిపాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండే ప్లేయర్లు కూడా రంజీ ట్రోఫీ లాంటి డొమెస్టిక్ టోర్నీలో తప్పక ఆడాల్సిందేనని క్లారిటీ ఇచ్చాడు జై షా. బీసీసీఐ కాంట్రాక్ట్ కలిగిన ఏ క్రికెటర్ అయినా సరే దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందేనని వెల్లడించాడు. అయితే గాయంతో బాధపడుతున్న వారి విషయంలో ఆడాలో వద్దో వారి నిర్ణయానికి వదిలేస్తామని పేర్కొన్నాడు. మరి కోహ్లీకి జై షా మద్దతుగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.